దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభువు సిలువలో పలికిన చివరి మాట, 7వ మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయములో 44 నుండి చూస్తే, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 7వ మాటను గురించి మనం చూస్తున్నాము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాటను ప్రభు పలికాడు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొనుట, తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రితో తన సంబంధం ఏ విధంగా మరలా పునరుద్ధరించబడిందో మనం చూస్తున్నాం. అనగా 4వ మాటలో ఆయన ఎడబాటు కలిగింది, ఎందుకంటే ఆయన పాపముగా చేయబడ్డాడు అనే వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ ఎడబాటు అనేది జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ తర్వాత మరలా ఆ సంబంధము పునరుద్ధరించబడింది. తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతికి తన ఆత్మను అప్పగించుకొనుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట పలికాడు. ఆ మాట పలికి ఆయన తన ప్రాణమును విడిచెను అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పగించుకొనుట, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అప్పగించుకొనుట. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు దేవుని కుమారుడుగా ఉన్న ప్రభువు. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే మనలందరినీ కూడా దేవుని పిల్లలుగా మార్చడానికి ఆ విధంగా వచ్చాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకములో ప్రత్యక్షపరుచుకోవడం, ఆయన చేసిన కార్యములు కానీ, ఆయన నెరవేర్చిన ప్రవచనములు కానీ, అవన్నీ కూడా దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరుచుకోవడాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన తన ప్రాణమును అర్పించబోతున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడే ఆ ప్రాణమును కాపాడగలిగినవాడు. అలాగే ఆయన ఇప్పుడు ప్రాణం విడుస్తున్నాడు గనక ఆయనను తిరిగి ప్రాణముతో, అనగా ఈ యొక్క క్షయమైన శరీరంతో కాదు, అక్షయమైన శరీరముతో, అక్షయతతో నిలబెట్టగలిగిన వాడు. ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఆ ప్రాణాన్ని, ఆ ఆత్మను కాపాడగలిగిన వాడు. ఆ ఆత్మను తిరిగి ఆయన ఎవరో, ఎలాంటి అక్షయతను ప్రపంచానికి ఇవ్వగలడో ఆ స్థానములో నిలబెట్టగలిగిన వాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనము 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు సమయం లేదు కనుక ఎక్కువైన విషయాలు, మనం అప్పగించవలసిన అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడు అప్పగించమంటున్నాడు. అప్పగించకపోతే 2 విషయాలు ఉండవు. ఒకటి, నిశ్చింతగా ఉండలేం. మనము అప్పగించవలసినవి దేవుడు అప్పగించు అంటున్నాడు. అప్పగించాల్సినవి ఆయనకు అప్పగించలేదు అనుకోండి, మనము నిశ్చింతగా ఉండలేము. మన చింతలను దేవుడు ఏం చేయమంటున్నాడు? నాకు అప్పగించు అంటున్నాడు. మనం అప్పగించలేదు అనుకోండి, ప్రశాంతంగా ఉండలేం, నిశ్చింతగా ఉండలేం, ధైర్యముగా ఉండలేం. దేవుడు అప్పగించవలసిన వాటిని నాకు అప్పగించు, నువ్వు వాటిని హ్యాండిల్ చేయలేవు, నేను చేయగలను, నేను కాపాడగలను, నా చేతిలో ఉంటే నువ్వు సురక్షితంగా ఉండగలవు, నిశ్చింతగా ఉండగలవు, ధైర్యముగా ఉండగలవు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన అనేకమైన విషయాలు అప్పగించమంటున్నాడు. మన భారమును, ఏదైతే మన మీద ఒత్తిడిగా ఉందో, మనం మోయలేకపోతున్నామో, దానిని ఏం చేయమన్నాడు? నా మీద వెయ్యి అన్నాడు. దేవుని వాక్యములో ఆ విషయాలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథము, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము
5వ కీర్తన 22వ వచనములో మనం చూస్తున్నాము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన కదలనివ్వడు. నీ భారంతో నువ్వు కదిలిపోతున్నావు, ఆయన ఉన్నాడు. మోసేవాడు ఆయన ఉన్నాడు, కదలనివ్వని వాడు ఉన్నాడు. నీతిమంతుల కొరకు వారికి వచ్చే ఏ కష్టమునైనా మోసేవాడు ఉన్నాడు. కాబట్టి నీ భారం ఏదైతే నీకు బరువు అనిపిస్తుందో, మోయలేని అనిపిస్తుందో, దాన్ని నా మీద మోపు అని ప్రభు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూడండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఏం జరుగుతుంది? నీ ఉద్దేశములు సఫలమగును. చూసారా, మన ఉద్దేశాలు సఫలం కావాలంటే మనం ఏం చేయాలి? మన పనుల యొక్క భారమును దేవునికి అప్పగించాలి. దేవుని మీద ఉంచు. ఆ భారము, పనులను గూర్చిన ఆ యొక్క కలవరము, ఆ పనులను గురించిన భారం అనేది దేవుని చేతుల్లో పెట్టు. ప్రభువా, నువ్వే చూసుకోవాలి, నేను వాటిని గురించి చింతించను, వాటి గురించి నేను కలవరపడను. ఆ పనులను గూర్చిన ఆ భారము నేను నీ మీద పెడుతున్నాను అంటే ఏం జరుగుతుంది? అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. నువ్వు అనుకున్న దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం అప్పగించాల్సినవి అప్పగించాలి. అప్పగిస్తే మనం ఎలా ఉండగలం? నిశ్చింతగా ఉండగలం. రెండోది, నిరీక్షణతో ఉండగలం. 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి నిశ్చింత, రెండోది నిరీక్షణ. దాన్ని గురించిన మహిమను ఎదురు చూస్తూ ఉండవచ్చు. నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా దేవుడు అనుగ్రహిస్తాడో నీవు ఆశతో ఉండవచ్చు, నిరీక్షణతో ఉండవచ్చు. 2 విషయాలు, నిశ్చింతగా ఉండుట, రెండవది నిరీక్షణతో ఉండుట. బ్లెస్డ్ హోప్ అంటాడు ఇంగ్లీష్లో, శుభప్రదమైన నిరీక్షణ అని తెలుగులో అంటాడు. కాబట్టి నీవు నిరీక్షణతో ఉండొచ్చు. ఏ విధంగా దేవుడు కార్యాలు చేస్తాడో ఆ కార్యాలను గూర్చిన ఆశతో నువ్వు ఎదురు చూడవచ్చు అనే విషయాన్ని 7వ మాటలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు చేతులకు అప్పగించినప్పుడు అప్పగించబడిన విషయాలన్నిటిని కూడా ఆయన కాపాడగలడు అనేది మనం గ్రహించాలి. అలాగే ఆయన అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వగలడు. ఆయన వలె ఎవరు కూడా ఆ రివార్డుని ఇవ్వలేరండి. ఆయన వలె జీతాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు. ఈరోజు మనుషుల కొరకు ఎదురు చూచుట అనే విభాగాలు ఉన్నాయి. స్వస్థత కొరకు మనుషుల కొరకు ఎదురు చూడడం, న్యాయం జరుగుతుందని జడ్జిల కొరకు కోర్టులో ఎదురు చూడడం, అలాగే వారు తమ జీవితంలో పిల్లలు తమను చూసుకుంటారని తల్లిదండ్రుల పిల్లల కొరకు ఎదురు చూడడం, లేక కుటుంబ సంబంధాల్లో ఒకరి కొరకు ఒకరు ఎదురు చూడడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చూడండి. అలాంటి సమయములో వారి ద్వారా జరిగేదేంటి, దేవుడు జరిగించేదేంటి మీరు ఆలోచించి. దేవుని వాక్యంలో భక్తులు తమ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి, అబ్రహాము తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఎదురు చూస్తుంటే అతడు ఎంత గొప్ప వ్యక్తిగా అయ్యాడో అతనికి తెలియదు. దేవుడు వచ్చి రివార్డు ప్రకటించేశాడు. ఆశ్చర్యం. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఆమె దేవుని కొరకు ఎదురు చూస్తుంటే కనిపించేవన్నీ కష్టాలు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమెను గొప్ప జనముగా చేశాడు. ఆమె ఒంటరిగా ఉంది, కనిపించడానికి పిల్లలను పోగొట్టుకుంది. తర్వాత పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండి ఎవరూ తెలియకుండా, తెలియని దేశంలో, తెలియని ప్రాంతంలో, ఒక్క వ్యక్తి కూడా తెలియకుండా ఇటు అటు తిరుగులాడుతున్న పరదేశురాలుగా ఆమె ఉంది. కానీ దేవుడు ఏం చేసి చూపిస్తున్నాడంటే, ఇదిగో నీ పిల్లలను రాజులు మోసుకొని వస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? నీ పిల్లలు. నీ దేశాన్ని గురించి చెప్తున్నాడు. నీ దేశం బీడుబారిపోయింది, యుద్ధం జరిగింది, నీ పిల్లలని అన్యులు ఎత్తుకొని వెళ్ళారు, రాజులు ఎత్తుకొని వెళ్ళారు, ఉన్నవారు చెదిరిపోయారు, దేశం అంతా కూడా ఇప్పుడు ఏ విధంగా ఉంది?
బీడు భూమిలాగా పడి ఉంది అనుకుంటున్నావు కదా. రాజులు నీ పిల్లలని మోసుకొని తీసుకొస్తారు ఈ ప్రాంతానికి. వారు గొప్ప జనముగా వస్తారు. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు, నేను పిల్లల్ని పోగొట్టుకున్నాను, ఇతర రాజులు యుద్ధం చేసి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళారు, నా దేశం బీడు బారిపోయింది, నేను దేవుని కొరకు ఎదురు చూస్తుంటే ఇంకా బీడు బారిపోయిందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నేనేం చేశానో నీకు తెలియదు. నీ పిల్లల్ని ఎలా కాపాడానో, వారిని ఎలా గొప్పవారిగా చేశానో, వారిని రాజులే మోసుకొని వచ్చి తిరిగి నీకు అప్పగించి అంత రాజుల హృదయాన్ని దోచుకునే అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి వారిని నేను పెట్టానన్న సంగతి నీకు తెలియదు అని. మీరు యెషయా గ్రంథం 49వ అధ్యాయం చదవండి. అక్కడ ఇవన్నీ కూడా దేవుడు తెలియజేస్తారు. ఆమె ఆశ్చర్యపోతుంది, వీళ్ళందరినీ ఎవరు కన్నారు, ఎవరు గొప్ప. ఆమె దేవుని కొరకు ఎదురు చూస్తుంది, ఆ దేశమే దేవుని కొరకు ఎదురు చూస్తుంది. దేవుడే వారిని గొప్ప జనముగా చేశాడు. రాజవంశికులైన దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని తీసుకొని వెళ్ళడమే తెలుసు, కానీ వారు బబులోని దేశములో పిల్లర్స్గా ఉన్నారు. ప్రతిదానికి వారి మీద ఆధారపడవలసి వస్తుంది. అభివృద్ధి కోసం కానీ, భద్రత కోసం కానీ. దేవుడు ఏం చేశాడు? వెళ్ళిన చోట రాజులే ఆధారపడగలిగిన ఆధారములుగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఆ విషయాలు మనం గుర్తించాలి. దేవుని చేతికి ఏది అప్పగిస్తాం, మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుంటే, అదే మనిషికి అప్పగిస్తే ఏం జరుగుతుంది, దేవునికి అప్పగిస్తే ఏం జరుగుతుంది? మీరు ఆలోచించండి. ఈ రోజున అనేకులు మనుషులకే అప్పగించుకుంటున్నారు. మనుషుల కొరకు ఎదురు చూడడానికి ఓపిక ఉంది, దేవుని కొరకు ఓపిక లేదు. హాస్పిటల్లో పడి ఉండి చావడానికి ఓపిక ఉందండి అందరికీ, కానీ దేవుని చేతుల్లో కనిపెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. చూసారా? అలా ఏ విషయంలోనైనా మనుషుల మీద నమ్మకం పెట్టుకొని ముగిసిపోయేంత వరకు ఎదురు చూసేవారు ఉన్నారు. దేవుని కోసం అలా ఉన్నారా? దేవుని కొరకు అలా ఉంటే దేవుడు ఏం చేయగలడు? మనుషులైతే మీరు నమ్మారు, డబ్బులు పెట్టారు, ఉద్యోగం కూడా మీకు వచ్చేది, కానీ అక్కడ మంత్రుల స్థానాలే తలక్రిందులైపోయాయి. ఇప్పుడు మేమేం చేయలేం, చేయి దాటిపోయింది, మేము ఇప్పుడేమీ చేయలేం. మేము చేద్దాం అనుకున్నాం, ఎన్నికలు కూడా వచ్చింది, ఇప్పుడు మేము చేయలేం. ఎన్ని విషయాలు మనం చూస్తున్నాం. 10 సంవత్సరాలు ఎదురు చూద్దాం, 20 సంవత్సరాలు ఎదురు చూడడం. అదే దేవుని చేతుల్లో ఆ జీవితం పెడితే, అదే జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఎదురు చూచిన వారి జీవితాలు చూడండి, ప్రకాశిస్తూనే ఉన్నాయి. ప్రతి తరములో, ప్రతి యుగములో. అబ్రహాం ఎప్పటివాడు, ఇప్పటికీ ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం. దేవుని చేతులకు తమ జీవితాలు అప్పగించిన ఏ వ్యక్తులైనా 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతుల్లో పెట్టాడు. తన కొరకు దాచుకున్న దాన్ని ఈరోజు ఇప్పటికే 3 రోజులు తినలేదు. మా అమ్మ ఎంతో ప్రేమతో చేసి నా కొరకు పంపించింది. ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అతడు ఏం చేశాడు? ఇదిగో అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రజలందరికీ ఆహారము పంచిపెట్టబడి 12 గంపలతో నిండిన రొట్టెలు మిగలడం అనేది ఎంత ఆశ్చర్యం. దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెడితే ఆయన ఎలా కాపాడగలడు ఒక విషయము, రెండవది దానికి ఎలాంటి రివార్డునివ్వగలడు అనేది కూడా ఊహించలేని విషయం. నీవు ఊహించేదానికంటే అది ఎక్కువ అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం అప్పగించుదాం. దేవుడు ఏవైతే తన చేతికి అప్పగించమన్నా, నీ భయాలను అప్పగించమన్నాడు. నీ భయాలన్నీ భయపడకుండా నా చేతికి అప్పగించు అన్నాడు. మనం కలవరపడే విషయాలన్నీ కూడా, మనం చింతించే విషయాలన్నీ కూడా, అలాగే ఏవైతే మనం ఇష్టపడుతున్నామో, యాంగ్జైటీతో ఉన్నామో, అటువంటి వాటి అన్నిటిని దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు అప్పగించు అంటున్నాడు. నేను చూసుకుంటాను, నీ ఊహించిన దానికంటే అధికంగా నేను దాన్ని నీకు అనుగ్రహిస్తాను. ఆయన వలె ప్రతిఫలాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరున్నారు? మీరు ఆలోచించండి. కాబట్టి మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే ఎంత నిశ్చింతగా మనం ఉండవచ్చు. దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఫిలిస్తీయులతో మరి సహకారిగా ఉండడానికి యుద్ధమునకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఫిలిస్తీ అధికారులు ఇతడు మనతో ఉంటే యుద్ధం చేయడానికి వీలు కాదు, ఇతను పంపించి అని చెప్పారు. అతడు తిరిగి తన ప్రాంతానికి, ఫిలిస్తీన్ల ప్రాంతంలో తలదాచుకుంటున్న
ఆ సిక్లగు ప్రాంతానికి వచ్చేసరికి ప్రాంతం అంతా కూడా తన ఇల్లు అక్కడ లేదు, 600 గృహాలు అక్కడ లేవు, అవన్నీ కాల్చివేయబడి ఉన్నాయి. మరి భార్యలు, పిల్లలు, ఆస్తి, పశువులు ఏమీ లేవు. అటువంటి పరిస్థితిలో దావీదు ఏడ్చాడు. అదంతా మనకు కనబడుతుంది సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయంలో. కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నేను ఎవరిని నమ్ముతున్నాను? నా రక్షకుడు, నా రక్షణ దుర్గము, నా సహాయకుడు, నాకు ఆశ్రయము. ఎవరని చెప్తున్నాను? దేవుడని చెప్తున్నాను. కాబట్టి ఆయన్ను బట్టి నాకేముంది? ధైర్యం ఉంది. తన దేవుణ్ణి బట్టి ఆయన ఏం చేయగలడు? ఆయన అన్నీ చేయగలడు. నాకు తెలియనివి చెప్పగలడు, నాలో లేనిది ఇవ్వగలడు, నేను సంపాదించలేనిది తిరిగి సంపాదించుకునేటట్లుగా ఆయన చేయగలడు. నాలో లేకపోవచ్చు అని దేవుణ్ణి బట్టి ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం పర్వాలేదు, ఇప్పటికీ ఏమి ముగిసిపోవడము కాదు. ఎన్ని రోజులైంది శత్రువులు యుద్ధం ఈ అటాక్ చేసి? ఎన్ని రోజులైంది? ఎవరు అసలు ఇదంతా చేసింది? కనుక్కోవడానికి ఎవరు లేరు. ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులు ఏ దిక్కుకు వెళ్ళారు? ఏమీ తెలియదు. అయినా ధైర్యం ఉంది. ఎందుకు? దేవునికి అన్నీ తెలుసు అని ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ఆ విధంగా అతడు పోగొట్టుకున్నవన్నిటినీ సంపాదించుకున్నట్లుగా చేశాడు. మనము కలిగి ఉన్నవన్నీ పోగొట్టుకునే పరిస్థితి రాదు సాధారణంగా. ఒకటి కోల్పోతేనే మనము ఏమనుకుంటాం? అంతా పోయింది అనుకుంటాం. ఒక్క రంగములో, శరీరములో ఒక్క అవయవానికి సంబంధించి అనారోగ్యం అనుకోండి, లేక ఆర్థిక విభాగం, అన్ని విభాగాలు ఉన్నాయి. మన ఇల్లు ఉంది, మనం ఇంట్లోనే ఉన్నాం, కానీ ఆర్థికంగా కొంచెం బలహీనపడ్డాం. ఒక విషయం, అలా ఒక్క విషయంలో బలహీన పడేసరికి మనందరము ఏమనుకుంటున్నాం? కృంగిపోతున్నాం. అయిపోయింది అనుకుంటున్నా. ఇచ్చినవాడు ఆయన, కాపాడేవాడు ఆయన, ఉన్నాడు ఆయన నేటికి, ఉన్నాడు ఆయన నేటికి అన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి నిజముగా ఎంతగా దావీదు ధైర్యం తెచ్చుకొని తనకున్నవన్నిటినీ కూడా సంపాదించుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యంలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. శ్రమలు ఎందుకంటే ఒక కారణం ఉంది. ఏంటా కారణం? పైన చెప్పాడు, నేను సువార్త ప్రకటించడానికి పిలువబడ్డాను, నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడు గాను, బోధకుడును గాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవుచున్న ఆ దినము వరకు దాన్ని ఏం చేయగలడు? దేవుడు కాపాడగలడు అని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఆయనకు అప్పగించిన విషయంలో మనం నిశ్చింతగా ఉండవచ్చు. ఏది మనం హ్యాండిల్ చేయలేకపోతున్నామో, ఏది మనకు బరువుగా ఉందో మోయలేకపోతున్నామో, ఏది మన వలన కావడం లేదో దాన్నంతటిని ఏం చేయాలి? దేవుని చేతులకు అప్పగించాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే దేవునికి అప్పగించిన వాటి విషయంలో మనము నిరీక్షణతో ఉండవచ్చు. మన జీవితాన్ని దేవునికి అప్పగించిన తర్వాత కొన్ని విషయాల్లో కొన్ని ప్రతికూలతలు మనం చూస్తాం. యెహోవా నా కాపరి, నా మార్గం అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. గాఢాంధకారపు లోయలు ఎదురొచ్చాయి. మొదటి 2 వచనాలు చాలా బాగుంది, కానీ మొదటి 3 వచనాల్లో బాగుంది. మొదటి వచనంలో లేమి కలుగదు అని చెప్పాడు. అలాగే 2వ వచనం 3వ వచనం అద్భుతమైన విషయాలు, ఆయన నడిపించే విషయాలు, వాటిని గురించి, ఆ సమృద్ధిని గురించి మాట్లాడాడు. అయితే 4వ వచనంలో 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని నడిపింపులో అటువంటి విషయాలు ఎదురైనా నేను భయపడనక్కర్లేదు, నేను నా ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. దేవుని పట్ల ఏదైతే నేను నమ్మానో, ఏదైతే నేను ఆనందించానో, రక్షణ ద్వారా దేవుణ్ణి కనుగొనుట ద్వారా నాకు ఏ ఆనందం కలిగిందో దాని నుండి నేను ఈరోజు తగ్గవలసిన అవసరం లేదు, ఇంకా పెరగవలసి ఉంది, ఇంకా నా నిరీక్షణ అధికం కావాల్సి ఉంది. ప్రమాదాలు ఎంత ఎక్కువైనా, అపాయాలు ఎంత ఎక్కువైనా సురక్షితముగా ఉండడం ఇంకా అధికమవుతుంది.
ఫరో సైన్యము ఆ తరుముతున్న ఎర్ర సముద్రం ఎదురు వచ్చిన ఇంతకంటే గొప్పవి దేవుడు చేయబోతున్నాడు. ఇంతకంటే గొప్పవి అద్భుతాలు దేవుడు చూపించబోతున్నాడు. ఇంతకంటే ఎక్కువైన మహిమను దేవుడు చూపించబోతున్నాడు అనేది గ్రహించాలి. అక్కడ భక్తుడు అంటాడు 23 కీర్తనలో, నేను భయపడను, ఏ అపాయమునకైనా నేను భయపడను. కటిక చీకట్లో ఎన్ని అపాయాలు, కానీ నేను భయపడను. ఎందుకు? ఆయన్ను బట్టి ఏదైతే నా నిరీక్షణ ఉందో నేనెంత మాత్రం ఆ విషయంలో తగ్గను. ఎంత అద్భుతమైన మాట చూడండి. మన నిరీక్షణలో ఎందుకు తగ్గుతున్నాం? మన ఎక్స్పెక్టేషన్లో ఎందుకు తగ్గుతున్నాం? ఆయనకు బలం లేదా? ఆయనకు శక్తి లేదా? ఆయన ప్రతి పరిస్థితికి చాలిన వాడు కాదా? ఆయన ప్రతి పరిస్థితిని ప్రపంచమంతా ఒకటే వచ్చినా కూడా ఆయన కార్యములు చేయగలిగిన వాడు కాదా? ఆలోచించండి. చిన్న చిన్న విషయాల్లోనే మనము భయపడుతూ ఉంటే దేవుడు పెద్ద పెద్దవి ఎలా చూపిస్తాడు? ఆలోచించండి, ఎలా చూపిస్తాడు? గొప్ప పర్వతం మీదికి వస్తే ఏం చెప్పాడు దేవుడు? ఎవ్వరికి ఇవ్వనంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. పర్వతాలకు రాజే ముందుకు అడ్డం వచ్చింది దేవుని సేవకునికి. దేవుడు ఏమన్నాడు? చదును భూమిగా మారుతాడు. కాబట్టి ఎంత పెద్ద పెద్దవి దేవుడు చేస్తాడో మన జీవితాల్లో అది మనం గ్రహించాలి. మన నిరీక్షణ తగ్గించడానికి కాదు దేవుడు మనల్ని నడిపించేది. దేవుడు మన జీవితాల్లోనికి కొన్నిటిని అనుమతించేది మన నిరీక్షణలో దేవుణ్ణి గూర్చి మనం ఆశించే విషయాల్లో, ఎక్స్పెక్ట్ చేసే విషయాల్లో తగ్గడానికి కాదు. మన నిరీక్షణ ఏం కావాలి? పెరగాలి. దేవుణ్ణి గూర్చిన మన ఆసక్తి పెరగాలి. అది మనం గ్రహించాలి. పరిస్థితులు ఎంత వ్యతిరేకమైన మన ఎక్స్పెక్టేషన్స్ పెరగాలి. అపోస్తలుడైన పౌలుని గురించి జ్ఞాపకం చేసుకుందాం. అతడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అతడు ఈ విషయం తెలుసుకున్నాడు. ఒక విషయంలో తాను బలహీనతను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సన్నిధిలో పలుమార్లు ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. నీ బలహీనతను బట్టి నువ్వు మొరపెడుతున్నావు. బలహీనతలో నా ఉద్దేశం ఏంటో తెలుసా? బలహీనతలో నీ బలము కాదు, నా బలమును చూడబోతున్నావు ఇక నుండి. హల్లెలూయ. ఏం చూడబోతున్నావు? నీ బలము కాదు, నీ బలము కాదు. నీ బలమైతే ఏం చూస్తావు? ఆరోగ్యం పోయింది, తిరిగి వచ్చింది, మళ్ళీ నువ్వులాగానే ఉంటావు కదా. నీవు నీ జీవితాన్ని ఇంతకుముందు చూపించిన దాన్ని లీడ్ చేస్తావు కదా. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఇంతవరకు లేనిదాన్ని నేను చూపించబోతున్నాను. అందుకే ఈ బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేయబోతున్నాను అని చెప్పాడు. అప్పుడేమన్నాడు? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు అర్థమైందా? నేనెప్పుడు బలహీనుడనో, నేనెప్పుడు నా బలాన్ని కోల్పోతానో, ఎప్పుడు నా జీవితంలో సమస్యలు, నష్టాలు, ప్రతికూలతలు వస్తాయో అప్పుడే నేను నిజమైన బలవంతుణ్ణి, అప్పుడే నిజంగా సంతోషించాలి. ఆయన ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం దేవుని వాక్యంలో. దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయములో 10వ వచనం నుండి చూస్తే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ఎందుకు సంతోషం? ఇబ్బంది కలిగితే సంతోషం ఏంటి? ఇరుకు కలిగితే, బలహీనత కలిగితే, హింస కలిగితే, అకస్మాత్తుగా ప్రమాదములు, విపత్తులు వచ్చి పడితే ఎందుకు సంతోషం? ఇక్కడ నా శక్తి కాదు, ఇక్కడ ఏం కనబడబోతుంది? దేవుని శక్తి కనబడబోతుంది. ఎదురుగా ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం. దేవుడు ఏం చెప్పాడు? ఊరక నిలుచుండి చూడు నేనేం చేయబోతున్నాను. ఇప్పుడు నువ్వు కాదు. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను. అలాంటి పరిస్థితి వచ్చిందంటే నువ్వు కాదు. దేవుడు తన శక్తిని చూపించబోతున్నాడు. నీవిప్పుడు చూడాల్సి ఉందంతే. నీ జీవితంలో ఎప్పుడు చూడని దాన్ని నీవు ఇప్పుడు చూడబోతున్నావు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. చూసారా? ప్రతికూలతలలో ఏం చేస్తున్నాడు?
ఇప్పుడే నేను అసలైన బలవంతుణ్ణి అంటున్నాడు. ఇప్పుడే అంటే ఇదివరకు ఎన్నడూ చూడని శక్తిని నువ్వు ఇప్పుడే చూడబోతున్నావు. లేక ఇదివరకు చూసిన దానికంటే అధికమైన శక్తిని నువ్వు చూడబోతున్నావు. ఎందుకు? నా జీవితాన్ని దేవునికి అప్పగించాను గనక, నా మార్గాలను దేవుని చేతుల్లో పెట్టాను గనక వాటిల్లో నేను అద్భుతాలని ఆశిస్తాను. వాటిల్లో నా నిరీక్షణ, శ్రమలు ఎక్కువ అవుతుంటే నా నిరీక్షణ ఎక్కువ అవుతూ ఉంటుంది, నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేనేం చేశాను? నేను నా జీవితాన్ని, నా మార్గాలను, నా యొక్క సంగతులను దేవుని చేతుల్లో పెట్టాను. అది మనం గుర్తించాలి. కాబట్టి 7వ మాటలో నుండి ప్రభువు చేతిలో ఏది మనం సమర్పిస్తామో ఆ విషయంలో మనం నిశ్చింతగా ఉండగలం. అలాగే ఆ విషయంలో మన నిరీక్షణ విస్తారం అవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించి మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దేవుని చేతులకు అప్పగించి నిశ్చింతతతో, అలాగే నిశ్చయతతో, అలాగే శుభ నిరీక్షణతో మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.